ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీస్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ అష్టమి, శుభ ప్రయత్నాలకు పనికి వస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి పెసలు దానం, బుధ జపం, విష్ణు స్వరూప ఆలయ దర్శనం, అలాగే విష్ణు స్వరూపాలని ఆరాధించడం, విష్ణు సహస్రనామ పారాయణ, తులసి దళాలతో శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా బుధ ప్రీతికి దోహదపడతాయి. తద్వారా సుజ్ఞానం అలాగే ఐశ్వర్యం పొందగలుగుతారు. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి, బుధుడితోటి యుతి. ఇది బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ బుధుడికి బృహస్పతితోటి పరివర్తన ఉండడం ఇది ఇంకా విశేష ప్రజ్ఞని కలిగిస్తుంది. ఈ యొక్క నిపుణ యోగం ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బాధ్యతలను సక్రమంగా మహిళలు గృహరీత్యా నిర్వహించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పెట్టుబడులు పారిశ్రామిక రంగం వారికి అధిక ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ విషయాలు శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో కూడా ఒడిదుడుకులు కొనసాగుతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి నిర్ణయాలు కూడా లాభిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. మిత్రులతో కూడినటువంటి కార్యాచరణ చాలా ఉపకరిస్తుంది. శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఆకస్మికంగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల ద్వారా అనుకూల పరిస్థితులు పెరుగుతాయి. మిత్రుల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మెల్లమెల్లగా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాల్ని క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా గోచారీత్యా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే
కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. జగడాలు ఉన్నప్పటికీ మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంభాషణలు రుచిస్తాయి. పిల్లల అభివృద్ధి ఉన్నతి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూలం. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పైవారితో సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ఉన్నతికి దోహదపడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృత్తిలో రాణించగలుగుతారు. అభ్యుదయ నిర్ణయాల ద్వారా కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. గుర్తింపు కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉంటుంది. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు క్రమక్రమంగా తొలగిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశాజనకంగా రాణిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల ఆనంద వార్తలు దగ్గరవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు రాణిస్తాయి. నూతన ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. శుభవార్తలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. మందత్వంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యాచరణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు సులభ రీతిలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. నూతన అవకాశాలు సినీ రంగం వారికి మెండుగా లభిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. కార్యాచరణలో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. క్రమశిక్షణ ద్వారా మాత్రమే ఆర్థిక విషయాలు సులభతరం అవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెనంటి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా ఊరట కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారికి దక్కుతాయి. అయినప్పటికీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలి నరసింహ ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని పెంచుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా
ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు అనుకూలతను పెంచుతాయి. నూతన అవకాశాలు గృహపరంగా లభిస్తాయి. శుభ పరిణామాలకి చేసేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. సునాయాస విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఖర్చులు కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. పిల్లల అభివృద్ధి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా దక్షత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా దగ్గరవుతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రగతి సాధించగలుగుతారు. వైద్య సంబంధిత అనుకూలత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార ఉన్నతి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారు వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొనసాగుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఐక్యతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబల రీత్యా సర్వ వాస్తు దోషాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించుకునేటువంటి వివిధ రకాలైనటువంటి విధి విధానాలు మనం గ్రహిస్తున్నాం. ఒక ఇంట్లో దోషం ఉన్నప్పటికీ ఆ దోషాన్ని తొలగించుకోవడానికి చిన్ని ఉపాయం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. ఒక ఇంట్లో వాస్తుశాస్త్రరీత్యా నైరుతి పెరిగి అలాగే ఆగ్నేయం తగ్గినటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావరీత్యా వాస్తురీత్యా ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ ప్రభావం నుంచి వీళ్ళు బయలుపడి చక్కగా జీవితాన్ని సాగించడానికి నైరుతి పెరిగినటువంటి స్థలాన్ని ఎంతవరకు పెరిగిందో అంచనా వేసి ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడాను చక్కటి ఎరుపు రంగు కలిగినటువంటి గీతను చక్కగా గీసినట్లయితే ఆ నైరుతి దిశ పెరిగినటువంటి ప్రభావతత్వం పటాపంచలైపోతుంది. ఒట్టి గీత గీయటం వలన జరిగేటువంటి ప్రక్రియ. అలాగే ఒక స్థలంలో వాయువ్యం పెరిగి ఈశాన్యం తగ్గింది, అలాగే ఆ ఈశాన్య దిశ నుంచి ఆగ్నేయ వైపు విపరీతంగా పెరిగి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో పడమర వైపు అటువైపు నుంచి మధ్యలో రోడ్డు వచ్చి ఆ స్థలాన్ని పోటు ద్వారా కూడుతోంది. ఇలాంటి యొక్క ప్రభావతత్వాన్ని నుంచి బయలుపడటం ఎలా అన్నప్పుడు ఎక్కడైతే రోడ్డు పోటు ఉన్నదో ఆ రోడ్డు పోటు వచ్చి కూడుతున్నటువంటి ప్రాంతాల్లో అశోక చెట్టు నాటడం, అలాగే ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగి అక్కడంతా కూడా ఆగ్నేయం పెరిగినటువంటి స్థలాన్ని ఆ యొక్క
దక్షిణ కోణాన్ని అంచనా వేసుకొని విభజన చేసి ప్రత్యేకవంతమైనటువంటి స్థలంగా ఆగ్నేయ తత్వాన్ని ఉంచి అక్కడ చుట్టిల్లు కనుక వేసినట్లయితే ఈ యొక్క స్థల ప్రభావం మొత్తం కూడాను సజావుగా ఉంటుంది సుమా. విశాలవంతమైన స్థలం. ఆ స్థలంలో నైరుతి మూల సిమెంట్ బ్రిక్స్ కంపెనీ ఉంది. ఆ బ్రిక్స్ కంపెనీ నైరుతి మూల ఉండటం వలన ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి చాలా అదృష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తోంది. ఎలా? అక్కడ నైరుతి మూల ఆ స్థలాన్ని ఆనుకొని ఉన్న స్థలంలో బ్రిక్స్ అంటే ఈ యొక్క ఇటుకల పరిశ్రమ ఉంది కాబట్టి బరువులన్నీ అక్కడ ఉన్నాయి. దాని ద్వారా ఈ స్థల యజమాని సుఖప్రదమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. భవిష్యత్తులో ఆ యొక్క స్థలాన్ని వాస్తుశాస్త్రరీత్యా విభజన చేసి అక్కడ గనక కళ్యాణ మండపం లాంటిది గనక నిర్మాణం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన, సుస్థిరవంతమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఇలా వాస్తుశాస్త్రంలో స్థలాల పరిశీలన రీత్యా గ్రహించవలసినటువంటి విశేషాంశాలు కోకొల్లలుగా ఉంటాయి. ఒక స్థలాన్ని దర్శించినప్పుడు ఆ స్థలంలో పూర్తిగా గృహ నిర్మాణం జరగాలి అని చెప్పేసి భావించిన మధ్య భాగంలో అది పూర్వకాలంలో ఒక భూమి తోటలాగా ఉన్నది. ఆ తోటలో మధ్యలో పెద్ద బావి తీశారు. ఆ తోటంతా చుట్టూతా పెంచారు. ఆ తోటంతా కాలక్రమేణా పాడైపోయింది. అక్కడ ఇంటి నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన మధ్యలో అయింది ఆ యొక్క బావి. ఆ బావి పూడ్చి గృహ నిర్మాణం చేయవచ్చా? ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయటానికి వీలు లేదు. బావి పూడ్చి ఇల్లు కట్టటం, అది కూడా ఆ స్థలంలో మధ్యలోనే బావి పడేటట్టుగా వస్తోంది. ఆ స్థలం అంతవరకే ఉంది వాళ్ళకి. అలా కట్టినట్లయితే అనర్థదాయకవంతమైన ప్రభావం ఏర్పడుతుంది సుమా అని చెప్పక తప్పదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శంకర మహారాజు గారి యొక్క సంతానమైనటువంటి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు, ఈ ఇద్దరిలో చిత్రాంగదుడు చాలా అహంకారం కలిగినటువంటి వ్యక్తి. దానికి తోడు చించలమైనటువంటి స్వభావం ఉన్నవాడు. ఈ కారణం చేత ఆయన అధిక్షేపించని వాళ్ళు లేరు. దేవతలను, మనుష్యులను, గంధర్వులను, యక్షులను, కిన్నెరులను అందరినీ అధిక్షేపించాడు. తేలికగా దెబ్బలాట తెచ్చుకునే మార్గం ఏమిటంటే గర్వంతో ప్రవర్తించడమే. అంతకన్నా శత్రుత్వం ఏర్పడడానికి ఇంకొక తేలిక కారణం ఉండదు. మనిషి గర్వమే మనిషిని పాడు చేస్తుంది. అది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళింది అంటే, ఆ పేరే కలిగినటువంటి ఒక గంధర్వుడు ఈ చిత్రాంగదుడితో యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో ఇంకా వివాహం కూడా కానటువంటి చిత్రాంగదుడు మరణించాడు. మరణించిన కారణం చేత చిత్రాంగదుడి తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడికి భీష్మాచార్యుల వారు పట్టాభిషేకం చేశాడు. విచిత్ర వీర్యుడు రాజ్యం చేస్తున్నాడు. కానీ వంశం బాగా వృద్ధిలోకి రావాలనేటటువంటి తీవ్రమైన ఆకాంక్ష కలిగినటువంటి భీష్ముడు ఆ విచిత్ర వీర్యునకు వివాహం చెయ్యడం కోసం కాశీరాజు గారు ప్రకటించినటువంటి స్వయంవరానికి వెళ్ళి ఆయన కుమార్తెలైనటువంటి అంబా, అంబిక, అంబాలిక ముగ్గురిని కూడా పరాక్రమం చేత గెలిచి తీసుకుని వచ్చి ఆ విచిత్ర వీర్యునకు వివాహం చెయ్యాలి అని ప్రయత్నం చేశాడు. కానీ అంబ, ఇత పూర్వమే నేను సాళ్వుని వరించి ఉన్నాను,
నా తండ్రి కూడా అంగీకరించి ఆయనకు నన్ను ఇవ్వడానికి ఆమోదించి ఉన్నాడు అని తెలిపినటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడై ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని అంబని వృద్ధులైనటువంటి సువాసినులకిచ్చి కొంతమంది బ్రాహ్మణోత్తములకిచ్చి పరమ సంతోషంగా నువ్వు సాళ్వుణ్ణే వివాహం చేసుకో అని చెప్పి పల్లకీలో పంపించేశాడు. విచిత్ర వీర్యునకు అంబిక అంబాలిక వీరిద్దరిని ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు విచిత్ర వీర్యుని వలన వంశము వృద్ధిలోకి వస్తుంది అని భీష్మాచార్యుల వారు ఊహ చేశాడు. కానీ ఆ విచిత్ర వీర్యుడికి ఒక లక్షణం ఉంది. ఆయన విపరీతమైనటువంటి భోగలాలస. ఇద్దరు భార్యలతో విశేషమైనటువంటి ఆ కామ సంబంధమైన క్రీడకి లోనైనటువంటి కారణం చేత ఆయన తేజస్సు క్షీణించి కొంతకాలమునకు మరణించాడు. సంతానము కలగలేదు. సంతానము కలగలేదు సరికదా, విచిత్ర వీర్యుడు మరణించాడు. శంతన మహారాజు గారు అనుకున్నాడు, నేను సంతానాన్ని మళ్ళీ వివాహం చేసుకుని పొందితే భీష్ముడితో వంశం అంతరించిపోకుండా విస్తరిస్తుంది అనుకున్నాడు. మనం ఒకటనుకుంటాం, భగవంతుడు ఒకటి చేస్తాడు. జీవితం అన్న మాటకు అర్థం అదే. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ఇక భగవంతుడు ఉన్నాడు అన్న మాటకు అర్థం ఎక్కడుంటుంది? ఆ మాటకు అర్థం ఉండదు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చెప్పినట్టు మనిషి సంకల్పం చేస్తాడు, ఈశ్వరానుగ్రహం కూడా కలిసి వస్తే అది అలా జరుగుతుంది. ఒకవేళ మనిషి సంకల్పం కన్నా ఈశ్వరుని యొక్క సంకల్పమే నెరవేరవలసి ఉంటే అప్పుడు ఈశ్వరుని యొక్క సంకల్పమే నెరవేరుతుంది తప్ప మనిషి యొక్క సంకల్పం నెరవేరాలి అనేటటువంటి సిద్ధాంతం ఉండదు. కానీ తన ప్రయత్నం మాత్రం తాను చేస్తూ ఉండాలి మనిషి. అందుకే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు. పురుషకారము అంటే తన ప్రయత్నము తాను చేస్తూ ఈశ్వరానుగ్రహము కలిసి రావాలి అని కోరుకోవాలి. శంతనుడు తన ప్రయత్నం తాను చేశాడు, కానీ చిత్రాంగదుడి వివాహం కాకుండా యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యుడికి వివాహమై ఇద్దరు భార్యలున్నప్పటికీ కూడా సంతానాన్ని పొందకుండానే మరణించాడు. భీష్ముడికి సంతానం కలిగే అవకాశం లేదు, శపథం చేసి ఉన్నాడు. ఏ సత్యవతీదేవిని తన తండ్రి అయినటువంటి శంతన మహారాజు గారికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఇంత భీష్మించాడో, ఇంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడో, ఆ సత్యవతీదేవియే తల్లి స్థానంలో ఉండి భీష్ముని వద్దకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడింది. ఏది మాట్లాడినా ధర్మమే మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఆవిడంది, శంతను సంతానంబును సంతత కీర్తియును పిండ సత్కృతియును అత్యంత మహీభారమును పరంతపా నీయందు చిరతరంబై నిలిచెను. ఓ భీష్మ, నీ యొక్క భుజస్కంధముల మీద ఇవాళ ఎన్నో కర్తవ్యాలున్నాయి. ఎందుకనంటే నీ తండ్రి అయిన శంతన మహారాజు గారు శరీరత్యాగం చేశాడు. నీ సోదరులైనటువంటి చిత్రాంగద విచిత్ర వీర్యులు వెళ్ళిపోయారు. వాళ్ళకి సంతానం లేదు. ఇప్పుడు శంతను సంతానంబును, శంతన మహారాజు సంతానం ఉండాలి, సంతానం ఉండాలి, వంశం విస్తరించాలి, వంశం విస్తరించాలని అంత కోరుకున్నాడు. ఆయన కోరిక తీరాలన్నా సంతత కీర్తియును, ఈ ఆచంద్రతారార్కంగా వంశం వర్ధిల్లి హస్తినాపుర రాజధానిగా ఈ సామ్రాజ్యము ఈ వంశము చేత పరిపాలింపబడింది అన్న కీర్తి నిలబడాలి అన్న పిండ సత్కృతియును, శరీరాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళకి వాళ్ళ కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఆ పిండ ప్రదానం చేసి వాళ్ళకి జరగవలసినటువంటి అంత్యేష్టిక్రియ జరిపి వాళ్ళు శరీరం వదిలిపెట్టినటువంటి తిథి సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో అప్పుడు పిండ ప్రదానం చేస్తూ శ్రాద్ధాది కర్మలు జరగాలి అంటే అత్యంత మహీభారమును. ఈ భూమిని పరిపాలించడం అంత తేలికైన విషయం కాదు. శత్రురాజుల యొక్క దాడులను తట్టుకుని ఈ భూమిని అంతటినీ కూడా పదిలంగా కాపాడాలి. అలా కాపాడాలి అంటే విశేషమైనటువంటి శౌర్య పరాక్రమములు ఉండాలి. అవి నీయందే ఉన్నాయి. పరంతప, పరంతప అంటే శత్రువులను శోషింపచేయగలిగిన వాడా, నీ యందు చిరతరంబై నిలచన్, అవి విశేషముగా నీయందు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీ తండ్రి యొక్క కోరిక తీరాలన్నా, ఈ వంశం నిలబడాలి అన్నా, వెళ్ళిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు జరగాలి అన్నా,
ఆచంద్రతారార్కం ఈ రాజ్యం ఇలా పరిపాలింపబడుతూ ప్రజలందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలి అన్న అది నీ చేతుల్లోనే ఉంది. జననుత సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కువంబనగా ఇరుంగుదువు. ఉన్నత గుణాఢ్యుడవున్ భరతాన్వయావలంబనుడవు నీవ నిన్నొకడు పంచదచేయుము మత్ప్రియంబుగన్. ఆవిడ సత్యవతీదేవి భీష్ముడితో మాట్లాడుతూ కొనసాగింపుగా మాట్లాడుతోంది. జననుత సర్వధర్మములు, జనులు అందరి చేత ఆదరింపబడి కొనియాడబడినటువంటి ధర్మములు ఏ ఉన్నాయో అవన్నీ నీకు తెలుసు. సర్వజగత్ పరివర్తన క్రమంబును, ఈ ప్రపంచం ఎన్ని రకాలైనటువంటి మార్పులను పొందిందో, ఎన్ని వంశాలు పరిపాలించాయో, ఎటువంటి మార్పులు వచ్చాయో అన్నీ కూడా నీకు తెలుసు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 6వ రోజు. మన వ్రతంలో ఈనాటి నుంచి ప్రధానమైనటువంటి రోజు. ఈ ధనుర్మాస వ్రతం మనిషి జన్మకి సార్థకతను కలిగించేటటువంటి ఒక గొప్ప వ్రతం. ఏ ఫలితం కోరినా అందించేటటువంటి జగత్కారణమైనటువంటి పరమాత్మని, మనం నారాయణ స్వరూపంలో ఉండేటటువంటి వాడిని ఒక అర్చామూర్తిలో ఆరాధన చేస్తూ వ్రత ఫలితాన్ని పొందడానికి తగినటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం. సాత్విక స్వభావాన్ని పెంచేటువంటి వ్రతం. అర్చామూర్తినే ఆరాధించి అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని గోదాదేవి పొంది, ఇది ఆచరించిన వారు ఏ ఫలితం కోరినప్పటికీ కూడా అది లభిస్తుంది అని నిరూపించినటువంటి వ్రతం. లోకంలో మన చుట్టూ ఉండేటటువంటి వారందరికీ శ్రేయస్సు కలగాలని కోరడం మనిషి జన్మకి ప్రధానం. ఆ రకంగా కలిగే సమృద్ధిని చూసి అసూయ పడకుండా ఉండడం దీనికి ప్రధానమైనటువంటి యోగ్యత. దీనికి మనం ఆచరించాల్సింది స్నానం, ఇది బయట. దాంతోపాటు మనసులో మనం చేయాల్సింది భగవంతుడి యొక్క గుణాలని అనుభవించడం, ఇది లోపల. మనకి లభించేది శాశ్వతికమైనటువంటి ఆనందం, ఇది ఫలితం. అలాంటి ధనుర్మాస వ్రతాన్ని మన ఆండాళ్ళ తల్లి మనకి నిరూపిస్తోంది. ఇంతవరకు జరిగింది ప్రధానమైనటువంటి ముందర పూర్వరంగం సిద్ధమైంది. ఇక పైన అసలు వ్రతం ప్రారంభం. ఈ లోకంలో ఉండగా ఏదైనా ఒక ఆనందం కానీ దుఃఖం కానీ కలిగితే పంచుకునేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి. పంచుకునేవారు లేని ఆనందం కానీ దుఃఖం కానీ మనిషికి సహించడానికి యోగ్యాలు కానే కావు. దాన్ని ఎప్పుడైతే ఎక్కువ మంది పంచుకునేవారు ఉంటారో అంతంత అనుభవయోగ్యాలు. దుఃఖాన్ని పంచుకునేవారు ఎక్కువ మంది అయితే అది తగ్గుతుంది. ఆనందాన్ని పంచుకునేవారు ఎక్కువ మంది అయితే ఆనందం పెరుగుతుంది కూడా. అలాగే భగవంతుడు ఉత్తమమైనటువంటి రసస్వరూపుడు కనుక ఆయన అనుభవిస్తే కలిగే ఆనందాన్ని పంచుకున్నారు ఎంత ఎక్కువ మంది అయితే అంత భగవదానందం కూడా మనిషిలో పెరుగుతుంది. ఆ భగవదానందం పెరిగితే లోపల ప్రేమమయమవుతుంది హృదయం. ఎంత మనిషి హృదయం ప్రేమమైతే అంత తన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని ప్రేమించగలుగుతాడు, సమాజానికి తన సేవల్ని తాను అందించగలుగుతాడు, తద్వారా లోకాన్ని సుఖింపచేయగలుగుతాడు. ఇది మనిషి నేర్వవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం. దాన్ని మన చుట్టూ ఉండేవారితో పంచుకోవాలనే విషయాన్ని మన ఆండాళ్ళ తల్లి ఈ వ్రతానికి ప్రధానంగా చెప్పి, అది స్థిరపట్టడం కోసం భగవంతుడిని ప్రార్థించాలంటుందన్నమాట. కొందరు భగవంతుడిని ప్రేమిస్తూ చుట్టూ ఉండేవారిని ద్వేషిస్తారు. కానీ మన అమ్మ మనకి చెబుతోంది, చుట్టూ ఉండే లోకాన్ని ప్రేమిస్తూ ఇది నిజంగా నిలకడగా ఉండాలి అని భగవంతుడిని కోరాలి అని మనకి చెప్తుందన్నమాట. వ్రతంలో మొదటి రోజున ఈ వ్రతానికి అధిష్టానమైనటువంటి
పరమాత్మ శ్రీమన్నారాయణుడు అని చెప్పి, రెండవ రోజున ఆయనే మన కోసం వ్యూహంలో ఉంటాడని చూపించి, మూడవ రోజున ఆయనే మన కోసం అవతరిస్తాడని చెప్పి, నాలుగవ రోజున ఆయనే మనందరిలో ఉంటాడని, ఈ నాలుగింటి కంటే కూడా ఐదవది మనం కోరిన అర్చామూర్తిగా మన యొక్క ప్రార్థనని స్వీకరిస్తాడు అని, ఫలితాలను అక్కడి నుంచే తాను ఇస్తాడు అని నిరూపించిన తరువాత దాన్ని మనకి అందించాల్సినటువంటి జ్ఞానులతోటి మనకి మన అమ్మ ఒక్కొక్కరిగా పరిచయం కలిగిస్తుంది. కృష్ణ ప్రేమ అందరికీ సమానమై ఉంటుంటే కొందరు లేచి ముందు బయలుదేరడం, మరి కొందరు వెనకాతల ఉండిపోవడం ఏం కారణం అని. కానీ ఎవరి మట్టికి వాళ్ళే వెళ్ళిపోవచ్చు కదా, నేరుగా కృష్ణుడు రమ్మన్నప్పుడు ఇందరిని లేపుకుంటూ వెళ్ళడం ఎందుకు అని మనకు సంశయం కలగచ్చు. దానికి కారణం చెప్పారు మనకి. శ్రీకృష్ణ అనుభవం అంటే భగవంతుడి యొక్క అనుభవం అనేటటువంటిది ఓ గొప్ప చల్లటి నీటి ప్రవాహం లాంటిది అన్నమాట. అందులోకి దిగేటప్పుడు ఒంటరిగా దిగితే కొట్టుకుపోతే పోవచ్చు అన్నమాట, ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయి. కనుక 10గురితో కలిసి దిగినట్టయితే అది స్నానానికి యోగ్యంగా ఉంటుంది. అందుకోసమనే అలాంటి చోట్ల పట్టుకోవడానికి కొన్ని గొలుసు లాంటివి కూడా వేస్తుంటారు మనకి, హరిద్వారం లాంటి చోట్ల. ఈ శ్రీకృష్ణ అనుభవం కూడా అట్లాంటిదే. అందుకోసం ఇందులో 10గురితో కలిసి దిగాలని 10గురిని మన ఆండాళ్ళ తల్లి లేపుకుంటూ బయలుదేరుతుంది. అంతేకాదు, భగవంతుని చేరడానికి ఎప్పుడు కూడా భగవద్జ్ఞానుల్ని ముందు పెట్టుకు వెళ్ళాలి తప్ప ఒంటరిగా వెళ్ళకూడదు అనేది మనకి శాస్త్రం చెప్తోంది. రాముడిని ఆశ్రయించాలనుకున్న విభీషణుడు సుగ్రీవుణ్ణి ముందు పెట్టుకుని, సుగ్రీవా నివేదయతమాం క్షిప్రం విభీషణం ఉపస్థితం, విభీషణుణ్ణి అయినటువంటి నేను రావణాసుడు తమ్ముడిని వచ్చానని రాముడితో చెప్పవా అన్నాడు. రాముడు ఎదురుగుండా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది మనకి శాస్త్రం అన్నమాట. కనుక జ్ఞానులను ముందుకు పెట్టుకు వెళ్ళాలి అనే నియమం తెలిసినటువంటిది కనుక మన ఆండాళ్ళ తల్లి, తెలియకపోయినా వాళ్ళు చేసేది ఏదో అది శాస్త్రం అవుతుంది కనుక 10గురిని ముందు పెట్టుకుని వెళ్ళాలి అని మన ఆండాళ్ళ తల్లి వాళ్ళందరినీ కూడా మేల్కొలపడం ప్రారంభం చేస్తుంది ఈనాటి అవసరం నుంచి. అయితే అసలు లోపల కలవాళ్ళ నిద్ర మన నిద్ర లాంటిది కాదు అని అంటారన్నమాట. మనది తామస నిద్ర, అలసిపోయినందువల్ల వచ్చేటటువంటిది. కానీ జ్ఞానుల నిద్ర సాత్వికమైన నిద్ర, అది వారికి లోకానికి కూడా హితాన్ని కలిగించేది అని అంటారన్నమాట. అంటే భగవంతుడి యొక్క విషయంలో వారు ఎప్పుడూ మేల్కాంచే ఉంటారు, ఆయన ఎప్పుడు తెలుస్తూనే ఉంటాడు వాళ్ళకి. ప్రాపంచిక విషయాల్లో వాళ్ళ దృష్టి ఎప్పుడు వెళ్ళనే వెళ్ళదు. మనకి ప్రాపంచిక విషయాల్లో దృష్టి తప్ప భగవద్ విషయంలోకి మన దృష్టి వెళ్ళనే వెళ్ళదు. కనుక మనం భగవంతుడి విషయంలో నిద్రపోతున్నాం, ప్రపంచపు విషయాల్లో మాత్రం మనం ఎప్పుడు తెల్లవారి మేల్కాంచే ఉంటామన్నమాట. కానీ వాళ్ళు ప్రపంచ విషయాల్లోకి దృష్టి వెళ్ళదు కనుక వీటిలో వారు నిద్రిస్తున్నట్టు లెక్క, భగవద్ విషయంలో మేల్కాంచి ఉన్నట్టు లెక్క. ఎవరైతే అలాంటి భగవద్ విషయంలో మేల్కాంచి ఉంటారో అట్లాంటి వాళ్ళ దృష్టి కనుక మన మీద పడ్డట్టయితే మనలో కూడా క్రమంగా చీకట్లు తొలగి భగవంతుడి యొక్క స్వరూపం ప్రకాశిస్తుంది అన్నమాట. ఇట్లా భగవద్జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు మహానుభావులు ఓ 10 దశల్లో ఉంటారు. ఆ 10గురితోటి మనకి పరిచయం కలిగించడం ద్వారా వారి చూపు మన మీద ప్రసరించి మనలో కూడా ఆ రకమైనటువంటి ఒక ప్రకాశం ఏర్పడుతుంది. మంచి వాళ్ళతోటి చేసిన చెలిమి వారి యొక్క మంచితనాన్ని మనకి కలిగిస్తుంది. చెడ్డవారితోడి చెలిమి ఆ చెడు స్వభావాన్ని మనకి ఎట్లా కలిగిస్తుందో అట్లానే ఇప్పుడు మన ఆండాళ్ళ తల్లి భగవద్జ్ఞానులతోటి మనకందరికీ కూడా చెలిమిని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్కరిని లేపుతూ కలిగిస్తుంది అన్నమాట. లోపల వారంతా జ్ఞానులు. 10 యొక్క రహస్యాన్ని తెలిసిన వారికి 10గురినే మన ఆండాళ్ళ తల్లి లేపుతుంది. లేకపోతే 5 లక్షల మంది ఉంటే కేవలం 10 మందేనా రానివాళ్ళు అని సందేహం కలుగుతుంది కదా. అంటే ఈ 10 రహస్యం వాళ్ళకి తెలుసునన్నమాట. ఏమిటి 10 అని అంటే, మనం పైన ఉండేటటువంటి శరీరం మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఓ 8 ద్రవ్యాలతోటి తయారైంది అని కృష్ణుడు చెప్పాడు మనకి భగవద్గీత 7వ అధ్యాయంలో. ఇది శరీరం అంటాం. దీని వెనక ఉండేవాడు, అనుభవించేవాడు జీవుడు 9వ వాడు. ఆ జీవుడిని ఇక్కడ తెచ్చి ప్రేరేపించేటుంటాడు ఆ వెనకాతలు ఉండేటువంటి పరమాత్మ 10వ వాడు. ఈ 10లో ఆయన 1 లాంటి వాడు, మిగతా 9 కూడా 0 లాంటివి. ఇవి 2 కలిసి ఉన్నాయి అని తెలిస్తేనే మనకి 10 రహస్యం తెలిసినట్టు లెక్క. 0 ప్రత్యేకించి విలువ కలది కాదు, 1 పక్కన చేరితే తప్ప. అయితే 1కి మాత్రం ఎప్పుడు విలువ ఎట్లా ఉంటుందో పరమాత్మకి విలువ ఎప్పుడు ఉంటుంది. మిగతా వాటి పరమాత్మను గుర్తించినప్పుడు విలువ, గుర్తించకపోతే వాటికి విలువ స్వరూపము అనే ఉండవు అనే రహస్యం తెలిసి ఈ తత్వత్రయాన్ని ఎవరైతే విశ్వసించి ఉంటారో వారిని జ్ఞానులు అని అంటాం. ఇది విశ్వాసము క్రమంగా లోపల వారిలో ఆచరణ పర్యంతము, సాక్షాత్కార పర్యంతము అయినటువంటి వాళ్ళ యొక్క చూపు మన మీద పడాలి అని. అలాంటి జ్ఞానులు లోపల ఉండేటువంటి విశ్రమించినటువంటి వారు ఒక్కొక్కరిని మేల్కొలుపుతూ, అంటే వారి చూపు మన మీద పరిశ్రమింపచేయాలని ప్రార్థన చేస్తున్నట్టుగా మన ఆండాళ్ళ తల్లి వారందరినీ లేపుతుంది ఓ 10 పాసురాల్లో. అందులో వారిని లేపడానికి సాధారణంగా మన ఆండాళ్ళ తల్లి ఇంత వేదాంత రహస్యాన్ని మన కనుక చెప్పినట్టయితే మనకి అది కొంచెం విసుగు మనకి జనింపచేస్తుంది కనుక అలా చెప్పకుండా పైకి ఒక అందమైనటువంటి కథ, అక్కడ గోపికని లేపడం, ఆ గోపికలకి తెల్లవారడానికి గుర్తులు చెబుతున్నట్టుగా మనకి చెబుతూ ఉంటుంది. లోపల మాత్రం గంభీరమైనటువంటి వేదాల్లో, ఉపనిషత్తుల్లో నిగూఢంగా దాగి ఉండేటటువంటి రహస్యాలన్నిటిని కూడా మనకి వివరిస్తుంది. అందులో కొన్నిటిని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం అన్నమాట. గోపికని లేపుతున్నారు మన వాళ్ళంతా.
తెల్లవారడానికి లేపడానికి వెళ్ళగానే ఎవరైనా వస్తే అప్పుడే తెల్లవారిందా అనిపిస్తుంది. లోపల పడుకున్న వాళ్ళకి లేవబుద్ధి అవ్వదు. అప్పుడు వాళ్ళకి ఇదిగో ఇలాగంటే ఒకటో రెండో గుర్తులు చెప్పి మేల్కొలపాల్సి వస్తూ ఉంటుంది. అట్లాగే మన వాళ్ళు 3 గుర్తుల్ని తెల్లవారడానికి గుర్తులుగా చెప్తున్నారన్నమాట. ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క రహస్యాన్ని మన అమ్మ చెబుతుంది. అందులో సాధారణంగా తెల్లవారడానికి పక్షి గుర్తు కనుక మొట్టమొదటి పక్షుల్ని తెల్లవారడానికి గుర్తుగా మన వాళ్ళు చెబుతున్నారన్నమాట. జ్ఞానులే పక్షులు అని మన ఉపనిషత్తులు మనకి చెప్పాయి. ఒక పక్షి 2 రెక్కలతోటి ఎట్లా ఆకాశంలో సంచరిస్తూ మనకంటే ముందు తనులేచి తన అరుపు ద్వారా మనకి తెల్లవారింది అని ఎలా తెలియచేస్తుందో, అలాగే జ్ఞానులైనటువంటి పక్షులు కూడా వారి యొక్క తెలివి, వారి యొక్క ఆచరణ అనే ఈ 2 రెక్కల ద్వారా అంతటా ప్రకాశించే ఆకాశ్ అనేటువంటి పేరు కలిగినటువంటి పరమాత్మ తత్వంలో విహరిస్తూ తాము కలిగినటువంటి జ్ఞానాన్ని తమ యొక్క పలుకుల ద్వారా మనకి వినిపింపచేస్తాం, ప్రవచనముల ద్వారా మనకి వినిపింపచేస్తూ మనకు కూడా భగవంతుడి గురించినటువంటి ఆభిముఖ్యాన్ని రుచిని పుట్టిస్తారు. తద్వారా మనలో ఒక ప్రకాశం కలిగేట్టు చేస్తారు. కనుక జ్ఞానుల్ని పక్షులతో పోలుస్తూ ఉంటారు అన్నమాట. ముందు వారిని మన ఆండాళ్ళ తల్లి సూచిస్తూ ఉంటుంది. ఈనాటి 6వ పాసురంలో మనం కూడా పాసురాన్ని ముందుగా ఒకసారి పాడుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం புள்ளும் சிலும்பினஹான் புள்ளரையின் கோயிலில் வெள்ளை வெளிசெங்கின் பேரரவம் கேட்டிடையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து ஹரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. లేలే పిళ్ళాయి, అప్పుడప్పుడే బహుశా కృష్ణానుభవం చేస్తున్నామేమో, ఏమో లేచి బయటకు వచ్చేస్తే ఎక్కడ తొలగిపోతుందో అని వాడు పడుకుని ఉంటే, హే చిన్ని పిల్ల, కృష్ణ అనుభవం అనేటటువంటిది కేవలం నీ ఒక్కరితివే పొందితే లభించేది కాదోయ్, అది కలిగిన 10గురితో కలిస్తేనే అది నిజమైనటువంటి భగవద్ అనుభవం. ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకో. కనుక లేచిరా అంటూ మన వాళ్ళు పిళ్ళాయి ఎഴുందిరాయి లెమ్మన్నారు. అప్పుడే తెల్లవారిందర్రా అడిగింది లోపల నుంచి ఆమె. పుళ్ళుం సిలుంబినహాన్, పక్షులు అరుస్తున్నాయోయ్, కేవలం ఆహారం కోసం వెతుక్కునే అజ్ఞానం కలిగినవి అనుకునేటువంటి పక్షులే అప్పుడు లేచి అరుపులు ప్రారంభించాయి. వినిపించలే, నీ చెవుల్లో సోకలేదా? లేవలేదు, పలకలేదు. మన వాళ్ళు బహుశా లేవకపోతే కారణం బహుశా ఇదే ఉంటుంది అనుకున్నారు. ఏమిటంటే, ఇంతమంది మీరంతా కలిసి లేచి ఆ చెట్ల కింద చేరి గోల పెడుతుంటే పక్షులు నిద్ర ఎక్కడ పడుతుందర్రా, కనుక అర్ధరాత్రి అయినప్పటికీ కూడా పాపం అవన్నీ లేచిపోయి ఉంటాయి అని లోపల ఆవిడ అనుకుంది కాబోలని మనవాడు భావించి 2వ గుర్తు చెప్తున్నారు. పుళ్ళరయిన్ కోయిలిల్, పుళ్ళరయిన్ పక్షులకి రాజు అయినటువంటి స్వామి ఒక ఆయన, గరుడ వాహన అధిరూఢుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఆయనకు ఆలయం ఒకటి ఆ ఊళ్ళో ఉన్నట్టుంది. ఆ ఆలయానికి బోళ్ళంత సంపదలు గట్రా ఉండుంటాయి. జాముకి కాపల వాళ్ళు మారుతుంటారు. మారడానికి ముందర వాళ్ళు శంఖాన్ని ఊదుతుంటారు. అప్పుడు వాళ్ళు విని 2వ డ్యూటీ వాళ్ళు వస్తుంటారు. ఆ రకంగా చాలామంది మారుతుంటారు. కనుక ఆ ఆలయంలో పిలుపు కోసం, సేవ కోసం వచ్చే ఒక పిలుపు, తెల్లని శంఖపు ధ్వని, పెద్ద ధ్వని, అదేనని చెవి సోకలేదా? పేరరవం కెట్టిలయో అన్నారు మన వాళ్ళు. లోపల ఆవిడ లేవలే. ఓహో, బహుశా లేవకపోతే ఏమిటై ఉంటుంది అంటే, డ్యూటీ మారడానికి అర్ధరాత్రి 12 1 గంటకో డ్యూటీ కోసం పిలిచేవాళ్ళు కూడా ఉంటారు కనుక బహుశా వాళ్ళని పిలవడం కోసం పిలిచిన శంఖమే తప్ప అది తెల్లవారడానికి గుర్తేమిటి కనుక అని లోపల ఆవిడ లేవలేదు కాబోలు అని మన వాళ్ళు అనుకున్నారు అన్నమాట. ఇది 2వ ధ్వని మన ఆండాళ్ళ తల్లి చూపిస్తోంది తెల్లవారడానికి గుర్తుగాను. లేవలేదు ఆవిడ. పోనీ మీరెలా లేచారో చెప్పండర్రా, అలా నేను కూడా లేచే ప్రయత్నం చేస్తా, తెల్లవారింది కనుక అది అయినట్టయితే అంటూ లోపల ఆవిడ అంది కాబోలు అనుకుని మన వాళ్ళు చెప్తున్నారు. పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరిందు, మేము ఎట్లా లేచాయని తెలుసునా, ఓ పెద్ద ధ్వని వచ్చి మా చెవుల్లో చేరి మా హృదయాలన్నీ చల్లబరిచేస్తే ఉండబట్టలేక మా అంతం మేము లేచిపోయామన్నమాట. రాత్రి గాఢ నిద్రలో ఉండేటువంటి వాడికి చెవులో ఓ చల్లటి నీళ్లు పట్టుకొచ్చి ఒకసారి పోసినట్టయితే ఎట్లా ఉలిక్కిపడి వాళ్ళు లేచిపోతాడో మేము అట్లా లేచాము అన్నారు వాళ్ళు. ఏం ధ్వని అది? అరియన్న పేరరవం, హరి అనే ఒక పెద్ద నామం వినిపించింది, మేము లేచాం. ఎవరన్నారు ఆ నామాన్ని అడిగింది లోపల ఆవిడ. మునివరుగళం యోగిగళం మెళ్ళ ఎഴുందు అరియన్న పేరరవం, మునులు యోగులంతా కూడా మెల్లగా లేస్తూ వాళ్ళంతా హరినామాన్ని కీర్తించారు. వారెక్కడున్నారు? ఇక్కడ శ్రీకృష్ణుడు తెల్లవారుతుండగాను సాయంకాలం పూట కూడా
పశువుల్ని కట్టడం కోసం, విప్పడం కోసం పశువుల శాలలో ప్రతి ఇంటికి వచ్చేవాడు. ఇది రేపల్లలో ఆనవాయితీ. కృష్ణుడిని చూడాలంటే అడవుల్లోకి పెడితే దొరకడు, ఇంటికి వచ్చేస్తే రాత్రి నిద్రపోతాడు కనుక దొరకడు. కనుక ఆయన పట్టుకోవాలంటే ఇదే సమయంలో వెళ్ళాలి అని వాళ్ళంతా ఎప్పుడు పశువుల శాలల్లో కాపలా కాస్తూ ఉండేవారట కృష్ణ సాక్షాత్కారం కోసం. వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడు ఇక వస్తాడంటూ తెలతెలవారుతుండగా లోపల హృదయంలో భగవంతుణ్ణి కలిగినటువంటి వారు కావడం చేత శిశువు కలిగిన గర్భవతి లేచేటప్పుడు మెల్లగా శిశువుకి ఆపద కలగకుండా ఉండాలని ఎట్లా లేస్తుందో వారు కూడా అట్లా మెల్ల ఎഴുందు లేచి హరి అంటూ ఆ లోపల భగవంతుని వాళ్ళు తలుచుకుంటున్నారు. హరించువాడా 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 అంటూ 3 సార్లు వారు హరినామాన్ని సంకీర్తన చేస్తుంటే అది మా చెవుల్లో ప్రవేశించింది. వాళ్ళు ఎందుకన్నారు అట్లాగా అని లోపల ఆవిడ ఎందనుకుంటూ మన వాళ్ళు ఏమి హరించువాడు అని వాళ్ళు భావించారో 3 చెప్తున్నారు. ఏమిటవి అంటే మొట్టమొదటిది పూతనా సంహారం, రెండవది శకటాసుర భంజనం, మూడవది పాల్కడలలో పవ్వళించినటువంటి స్వామిని ఆ చేసిన చేష్టని చెప్తున్నారు మన వాళ్ళు. మొట్టమొదటిది ఏమిటి? పేయి ములై నంజుండు, పేయి పూతన పిశాచి. ఆవిడక ములై స్తనములకి పూసుకుని విషాన్ని వచ్చింది కంసుడు పంపితే. కృష్ణుడు ఆ విషాన్ని త్రాగివేసి ఆవిడ ప్రాణాలని కూడా హరించి వేశాడు. తద్వారా ఆ రేపల్లెవాసులకి కృష్ణ విశ్లేషణ లేకుండా చేశాడు. పూతన విషాన్నిచ్చింది. ప్రకృతి విషయాల ద్వారా మన నాశనం చేస్తుంది, దాని ప్రభావం లేకుండా హరించేవాడా అంటూ వాళ్ళు మొదట స్మరించారు. ఇది ఒకటి. రెండవది శకటాసుర భంజనం. తల్లే స్వయంగా కోరి ఆ బండి కింద కట్టిపెడితే అసురుడు ఆవేశించి కృష్ణుని ఏదో చెయ్యాలి పైకి లేపుకుపోయి అనుకున్నాడు. తెలియక పాపం కృష్ణుడు కొంతసేపటికి మెలకు వచ్చింది. అమ్మ కనిపించలేదు, పాదం జాపాడు, చేతులు చాపుతూ చిన్నపిల్లలు చేసినట్టే. అయితే పాదానికి తెలుసును కనుక ఆ పాదం తాకి దాని మీద ఆవేశించిన అసురుణ్ణి సంధిబంధములన్నీ కూడా ఊడేటట్టు చేసి పారవేసింది. కళ్ళ చెగడం కల కழிయ కాలోచి. ఇలాగ చేయడం చేత ఆ స్వామి యొక్క స్వరూపం మనకందరికీ దక్కిందమ్మా అంటూ మన వాళ్ళు చెప్పారు. ఇది రెండవ చేష్ట శ్రీకృష్ణుడు చేసినటువంటిది. ఆ వేళ తల్లే స్వయంగా కోరి ఆ మృత్యుముఖంలో పెడితే ఆ పాదం రక్షించింది శ్రీకృష్ణుడిని. కానీ ఆయనకి ఆ పాదమే శరణు, మనకి ఆ పాదమే శరణు అన్నట్టుగా మన వాళ్ళు ఆ చాపినటువంటి పాదాన్ని ఒకసారి స్మరించి చెప్పారు ఆమెకి. ఇది కృష్ణుడు చేసిన రెండవ పని. ఇవి రెండు చెప్పడం ద్వారా ఆవిడ ఉలిక్కిపడి లేచి వస్తుందని అనుకున్నారు. కానీ ఇవి రెండు చెబుతుంటే ప్రమాదం తొలగింది కనుక హమ్మయ్య అంటూ నిద్రపోయింది ఆవిడ. ఇక శరీర సంపర్కం వల్ల ఏర్పడే దోషాలని హరించినవాడా అంటూ రెండవసారి కృష్ణనామం వాళ్ళు చెప్పారని. దాని తర్వాత మూడవ నామాన్ని వాళ్ళు చెప్పారు. వెళ్ళ తరవిల్ తుయిల్ అమరంద విత్. ఆదిశేషుని యొక్క పడకపై మెల్లగా కనులు మూస్తూ నిదురించినటువంటి జగత్కారణమైనటువంటి విత్తనం వంటివాడా అని తమ యొక్క హృదయాల్లో వాళ్ళంతా కూడా సేవిస్తూ ఉంటారని. పరమాత్మ అలుపు తీరడానికా అన్నట్టుగా వెళ్ళి అక్కడ పడుకున్నాడు పూతన శకట సంహారం చేసిన తర్వాత. అట్లాగనే ఈ ప్రకృతి ప్రభావం తొలగించినటువంటి యోగుల యొక్క మునుల యొక్క హృదయాల్లో తాను ఎప్పుడు విశ్రమిస్తూ ఉంటాడు అన్నమాట. వాళ్ళ హృదయాల్లో వాళ్ళ ప్రేమ సాగరంలో తాను ఎప్పుడు పవళిస్తుంటాడు జ్ఞానం అనే ఆదిశేష పాన్పు మీద. అట్లాంటి స్వామిని స్మరించుకుంటుంటారు ఎప్పుడు కూడా యోగులు మునులు కూడా. మనం కూడా భగవంతుడిని ఆభిముఖ్యం కలవాళ్ళమే ప్రపంచంలో భగవద్బంధువులతోటి మనం జీవించగలుగుతాం. అమ్మా ఇట్లాంటి 3 శబ్దాలు వినిపించినప్పటికీ కూడా నువ్వు లేచి రావద్దా అంటున్నట్టుగా అలాంటి శబ్దాలు మనం వినాలి అని ఆ లోపల ఉండేటువంటి ఒక జ్ఞాని అలాంటి శబ్దాలు మనకి వినిపింపచేయమని మన ఆండాళ్ళ తల్లి ఈనాటి 6వ పాసురంలో ఆ లోపల మొదటి గోపికని లేపి ఆమె బహుశా చేరి ఉంటుంది వీళ్లతోటి. ఇకపై ముందుకు సాగుతుంది మరొక గోపికని లేపడం కోసం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ నారాయణ